పని ఎక్కువ సాలరీ తక్కువ ఎవరికి చెప్పాలి కొన్ని సాక్రిఫైజెస్ అంటే ఉంటాయి లైఫ్ లో. హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ ద అనదర్ వీడియో అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ ద మదర్ టంగ్ విచ్ ఈస్ Telugu. I have been receiving continuously comment from one of you to make video in the Telugu. The account is Praveen. So finally we are back with this. So my Hindi audience, please adjust for today. Next time pakka Hindi video hai. So let's start it. Hi అందరికి ఎలా ఉన్నారు? I hope చాలా బాగానే ఉంటున్నారు. నేనైతే నందిని ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉంటున్నాను. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇంటి నుంచి దూరంగానే ఉంటున్నాను. ఇంకా స్టార్టింగ్ అయితే చాలా కొంచెం కష్టంగా అనిపించింది. మన ఫుడ్, మన ఏరియా, మన వాళ్ళు అందరికి మిస్ అయ్యాను చాలా. ఇంకా స్టార్టింగ్ లో అయితే ఇక్కడ న్యూ ఏరియా, న్యూ పీపుల్, న్యూ లాంగ్వేజ్. హిందీ అయితే అంతగా కూడా రాకపోయేది, జస్ట్ కొంచెం వచ్చేది, అర్థం చేసుకోదాన్ని కానీ అంతగా రిప్లై ఇవ్వకపోయేదాన్ని. కానీ ఇప్పుడు 2 years అవుతుంది కదా, కొంచెం అలాగే వచ్చేసింది నాకు. ఇంకా కార్పొరేట్ ఆఫీస్ అంటే మీకు తెలుసు కదా, స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఆఫీస్ అయితే చాలా సేపు అక్కడే కూర్చోవాలి. అలాగా ఇనిషియల్లీ అంతగా కూడా ప్రెషర్ ఉండదు, ఫోర్స్ ఉండదు కదా, అలా కూర్చొని టైం స్పెండ్ చేసేదాన్ని. ఇంకా అట్ ద లాస్ట్ ఫైనలీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఆఫీస్ లో, వెన్నెల అని. తనతోనే తెలుగులో మాట్లాడుతూ నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించేది. ఇంకా ఎవరైతే ఇక్కడ తెలుగు లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, కానీ ఇక్కడ ఏరియాలో చాలా ఉన్నారు. అప్పుడప్పుడు నైట్ లో సైలెంట్ గా కూర్చొని ఆలోచిస్తాను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని. ఎందుకంటే నాకు కొంచెం చాలా అన్కంఫర్ట్ గా అనిపించింది స్టార్టింగ్ లో అయితే. కానీ అప్కమింగ్ డేస్ లో ఇక్కడ ఉండి అన్ని నేర్చుకున్నాను, స్లోగా నేర్చుకున్నాను. ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి. చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి నా లైఫ్ లో. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను అప్పుడు బయటికి వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చాకే అన్ని తెలిసింది నాకు. చాలా కొంచెం కష్టంగానే అన్ని నేర్చుకున్నాను. ఇప్పటికైతే చాలా బాగున్నాను. ఇంకా ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలి, ఐ వాంట్ టు గో బ్యాక్. చేయలేకపోతున్నాను. కార్పొరేట్ ఆఫీస్ అంటే మీకు తెలుసు కదా, సాలరీ తక్కువ, పని ఎక్కువ. అయ్యో బాబోయ్, ఫస్ట్ అయితే ఏమనుకున్నా, అయ్యో ఇంత సాలరీకి ఏంటి ఇంత పని చేపిస్తున్నారు అనేసి అనిపించేది. అంటే ప్రైవేట్ ఆఫీస్ లో అంతే, కొంచెం సాలరీ ఇచ్చి ఇంత పని చేపిస్తారు. బాబోయ్, నాకైతే చాలా అంటే అనిపించింది ఏదో ఒకటి చెయ్యాలి, మళ్ళీ బీటెక్ ఏం చేయాలి అనుకున్నాను. బట్ మళ్ళీ కొంచెం ఫైనాన్షియలీ ఇష్యూ ఉంది అని బీటెక్ చేయలేదు. ఇప్పుడు జాబే కంటిన్యూ చేస్తున్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ ప్లాన్ చేస్తాను. మీరు కూడా ఇంటి నుంచి దూరంగానే ఉంటున్నారా? మీకు ఇలాగే ఫీల్ అవుతుందా? అంటే నేను కూడా అంతే, వీఆర్ సేమ్. మీకు చాలా బాగా అర్థం అవుతుంటది మీరు కూడా దూరంగా ఉంటున్నారంటే. అండ్ లెట్ మీ నో యువర్ స్టోరీ ఇన్ మై కామెంట్ సెక్షన్. స్లోగా అన్ని నేర్చుకుంటున్నాను, ఎలా ఏం చేయాలి అని. ముందుకు అలాగే వెళ్తాను. ఎప్పుడైతే గివ్ అప్ చేయలేదు నేను ఇప్పుడు వరకు. ఏదో ఇష్యూ వచ్చినా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా నేను దానికి ఫేస్ చేయడానికే ట్రై చేశాను. ఇంకా స్టిల్ ఐఎమ్ లెర్నింగ్, చాలా ఉన్నాయి ఇంకా లెర్న్ చేయడానికి. అండ్ లెర్నింగ్, గ్రోతింగ్. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారంటే నేను చాలా హ్యాపీ అవుతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాతో కూడా నా జర్నీలో పార్ట్ అవ్వండి. మేము కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.